గాయ్స్ ఈరోజు అయితే నేను వెజ్ బిర్యానీతో వచ్చాను. మరి ఇంకేం లేట్ వీడియోలోకి వెళ్దామా? ఏమేమి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. సాల్ట్, బిర్యానీ మసాలా, మిల్లీ మేకర్లు, రైస్, వాటర్, టమాటో, క్యారెట్, చిక్కుడుకాయలు, పచ్చి బఠానీ, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ అనేవి వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా కలుపుకుందాం. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో రావాలి, లైట్ బ్రౌన్. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేద్దాం. మరొకసారి కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా బాగా కలుపుకున్నాక కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కలిపి వేసేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. తర్వాత బంగాళదుంపలు, పచ్చి బఠానీ, క్యారెట్, టమాటో కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. నేనైతే ఇది కుక్కర్లో చేస్తున్నానండి. మరి మీరు దేంట్లో చేస్తారో అది మీ ఇష్టం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఎలా చేసిన ప్రాసెస్ అనేది ఒకేలా ఉంటుంది. అదే మనం మామూలుగా వేస్తే, మనం మామూలుగా చేస్తున్నట్టయితే ఎసరు అనేది తక్కువ వేసుకోవాలి అంతే. అట్టెసరు ఎలా వండుతో మనం అలా వాటర్ అనేది వేసుకోవాలి. మిల్లీ మేకర్లు వేసుకుందాం. మిల్లీ మేకర్లు కూడా యాడ్ చేసాం కదండి, ఒకసారి బాగా ఫ్రై చేద్దాం. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేద్దాం. రైస్ యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకొని, రైస్ వేసాం కదా, ఇలా అయితే అట్టేసరికి మనకి సరిపోతుంది. మనం కుక్కర్లో కాబట్టి మరి కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం. చూసారు కదా వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేశాను. విజిల్స్ వచ్చినంత తీసుకున్నాను. విజిల్స్ అయితే వచ్చేసాయి మనకి. ఇప్పుడు మూత తీసేసుకుని స్టవ్ ఆపుకొని, మనకి ఇక్కడైతే పవర్ పోయిందండి, అందుకే నేను వీడియోకి సరిగా చూపించలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. లైట్ వేసి స్టవ్ ఆపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అండి వెజ్ బిర్యానీ. Like and share and subscribe to my channel.